హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి ఫ్రైడే రోజు అండి. మనకి తొలి వారం కదా, తొలి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి ఇంకా ఈరోజు ఇంట్లో మంచిగా పూజలు అవి చేసుకుంటాం అందరం కూడాను. అలాగే ఇంకా కొంతమంది తొలి వారమే వరలక్ష్మి వ్రతం కూడా చేసేస్తూ ఉంటారు. బట్ సెకండ్ వీక్ వచ్చింది కదా ఈసారి వరలక్ష్మి నోములు అనేది. మామూలుగా కూడా సెకండ్ వీకే వస్తుందిలేండి. సో కొంతమంది వీలు పడని వాళ్ళు తొలి వారం, లేకపోతే మూడో వారం, నాలుగో వారం, ఐదో వారం అట్లా చేసుకుంటూ ఉంటారు. మనమైతేను ఇంకా సెకండ్ వీకే చేస్తున్నాం అనమాట. అంటే ఆగస్టు 16కి వరలక్ష్మి వ్రతం కదా, ఆ రోజే మనం కూడా చేస్తున్నాము. ఈ వారం అంటే తొలి సోమవారం, తొలి శుక్రవారం ఇలాంటివన్నీ కొంచెం స్పెషల్ డేస్ కదా మనకి. అందుకని చెప్పేసి అయితే ఇంకా నేను ఈ విధంగా ఇంటి ముందంతా కూడా కల్లాపి చల్లేసి ముగ్గులు పెట్టేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే ఆ తర్వాత పూజలు అవి చేసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ ఫస్ట్ అయితే నిద్ర లేచి బయట రాగానే ఇంకా అదంతా క్లీన్ చేసి నీళ్లు పోసి కడిగేసి, అంటే చెట్ల దగ్గర నుంచి కూడా కొంచెం చినుకులు పడిందంటే చాలండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వర్షం పడితే కూడా చాలన్నమాట. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆ పడే 4 చినుకులకే మనకి కుండీల కింద ప్లేట్లు పెట్టాం కదా చెట్లలో, ఆ ప్లేట్లో అంతా నీళ్లు నిలిచిపోతాయి. అట్లా నీళ్ళు నిలిచిపోయి మనం వెంటనే వంచేసి క్లీన్ చేసుకోలేదనుకోండి, వెంటనే ఇంకా ఎర్రలు పురుగులంతా కూడా వాటిలో వచ్చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా మనకి ఇంటి లోపలికి ఎక్కడ వచ్చేస్తాయో అన్న భయంతో నేను ప్రతిరోజు కూడాను వాటిని వర్షం పడింది అనుకోండి వెంటనే ఆ నీళ్ళంతా వంచేసి నీట్గా వాటిని కడిగేసి ఆ స్టాండ్లంతా కూడా ఆ స్టాండ్ల కిందంతా చెత్త మట్టి ఏదన్నా ఉంటే క్లీన్ చేసి నీళ్ళు పోసి కడిగేసుకొని మళ్ళీ చెట్లంతా ఫ్రెష్గా పెడతాను అనమాట. సో అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మనకి నీట్గా ఉంటుంది చెట్ల దగ్గర కూడాను. అదేవిధంగా అక్కడంతా నీళ్లు పోసి కడిగేసుకొని తులసికోట దగ్గర అంతా నీళ్లు పోసి కడిగేసి ఇంకా బయట అయితే వర్షం పడిందని చెప్పాను కదా. సో ఆ వర్షం పడడం వల్ల అంత తేమగా ఉందండి. అందుకని చెప్పేసి పేడ వేసి కల్లాపి చల్లలేదు. మామూలుగానే ఇంకా మన దగ్గర సౌభాగ్య ప్యాకెట్స్ అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా అంగళ్ళలో దొరుకుతూ ఉంటాయి కదా. సో అవైతే ఉన్నాయి. ఇంకా వాటిని ఒక 2 ప్యాకెట్స్ అయితే బకెట్లో కలిపేసుకొని వాటర్లోకి ఆ సౌభాగ్య ప్యాకెట్స్ చల్లేసాను అనమాట. కల్లాపి చల్లితే ఏ విధంగా ఉంటుందో పేడ వేసి సేమ్ అదేలాగా అనిపిస్తుంది మనకి ఆ క్లైమేట్కి. అలాగే అట్లా పసుపు కలర్లో కనిపిస్తుంది అనమాట సౌభాగ్య ప్యాకెట్స్ వేసి నీళ్ళు చల్లడం వల్ల. అందుకని చెప్పేసి ఇంకా అదే వేసేసుకున్నాను. నాకేంటంటే ఫ్రైడే రోజు అంటే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అనమాట ఇంటి దగ్గర. అందుకని చెప్పేసి నేను అట్లా పేడ లేకపోయినా సరే ఇట్లా సౌభాగ్య ప్యాకెట్స్ చల్లేసుకుంటాను. అండ్ ఇంకా చల్లేసి ఈరోజు కొత్త ముగ్గు ఒకటి పెట్టాను. ఇది ఎప్పటి కాలం నుంచో ఉందిలేండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ముగ్గు ఒకటే బాగా నేర్చుకొని ఉన్నాను. దాన్నే ఎట్లా పడితే అట్లా కొంచెం తోకలు తిప్పేస్తూ ఉంటాను అనమాట. డిజైన్లు ఒకసారి వేసింది ఇంకోసారి వేయకుండా అట్లా 12 చుక్కలు 2 వరుసలు 2 వస్తుందని చెప్పి అట్లా పెట్టి వేస్తూ ఉంటాను. సో అదే ముగ్గు ఇక్కడైతే వేసేసి ఎర్రమన్ను పెట్టేశానండి. ఇంకా ఇంటి ముందర చూస్తారు కదా, తేమగానే ఉంది వర్షం పడడం వల్ల. అండ్ ముగ్గు అయితే ఈ విధంగా సింపుల్గా అయితే వేసేసి 4 వైపులా మీరు ఇవి వేయాలండి, గిర్రలు వేసి ముగ్గు వేయాలని బంధనం చేయాలంటారు. సో అట్లా చాలా వరకు చెయ్యరు ఇటు సైడు. బట్ నేను మాత్రం అప్పుడప్పుడు ఇట్లా వేసుకుంటూ ఉంటాను అనమాట డిజైన్ కోసమని. బట్ బంధనం వేయాలనే విషయం నాకు తెలియదండి. ఇంకా మీదట నేను 4 వైపులా కూడా వేస్తాను. అలాగే ఇంక ఇక్కడ నీళ్లు పోసి కడిగేసి తులసి కోట దగ్గర అంతా కూడా క్లీన్ చేశానని చెప్పాను కదా. ఇంకా వెంటనే పసుపు కుంకుమ అంతా పెట్టేసి ఎర్రమన్ను బొట్లు పెట్టుకొని మంచిగా ఈ విధంగా ముగ్గులు అయితే వేసుకున్నాను. ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. నాకైతే బాగా అనిపించింది, మంచి కలగా అనిపించింది. అండ్ ఇంకా మన చిన్న గేట్ దగ్గర బయట ఒక తులసి కోట ఉంది కదా, అది వచ్చేసరికి ఇట్లా పెట్టేసుకున్నాను కదా. ఇంకా దీనికి పసుపు కుంకుమ అలాగే బియ్యం పిండితోటి అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను ఇక్కడ కూడాను. సో చాలా బాగా అనిపిస్తుందండి. ఇట్లా మండే, ఫ్రైడే, ట్యూస్డే ఇట్లా స్పెషల్ డేస్లో పండుగల టైంలో మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా అయితే ఆ తర్వాత ఏమైందో నా మైండ్కి తెలియదు కానీ బయటకు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేంత వరకు వీడియో అయితే షూట్ చేయగలిగాను. ఆ తర్వాత పూజలు చేయడము, వంట చేయడం ఇవేవి కూడా నేను షూట్ చేయలేన థాటే రాలేదండి. ఈరోజు ఎందుకో మైండే అస్సలు బాగాలేదనమాట. సో దానికోసమే ఇంకా వీడియో అనేది షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా అమ్మను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చాను. ఎందుకు ఏంటని తర్వాత చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి మీకు ఏం చెప్తున్నానంటే వాగేస్తున్నాను కదా, అక్కడ ఏంటంటే క్లిప్స్కి నైల్ పాలిష్ పెడుతున్నానండి. ఎందుకని మీకు ఏమైనా పిచ్చ నైల్ పాలిష్ పెట్టుకుంటారా క్లిప్స్ కానీ అనుకోవచ్చు. ఇవి బట్టలకి వేసే క్లిప్స్ మీకు అందరికి తెలుసు కదా. ఇవి ఎందుకు ఇట్లా నేను గుర్తులుగా నైల్ పాలిష్ పెడుతున్నానంటే కనుక మిద్దె పైన మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఒక 5 or 6 షీట్స్ తీసుకొచ్చి ఒక పెద్ద డబ్బా నిండుగా పోసుకొని బట్టలకి వేస్తూ ఉన్నానండి. నాకు
ఎక్కువ బట్టలు పడుతూ ఉంటాయి 2 days వన్స్ అని చెప్పి. ఒక్కొక్కసారి మంత్లీ క్లీనింగ్స్ అప్పుడు కూడా చాలా వరకు నాకు క్లిప్స్ సరిపోవని చెప్పి నేను ఒకసారిగా తెచ్చేసుకుంటాను అనమాట. రిలయన్స్ మార్ట్లో కానీ ఇట్లా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ. అది ఏమైందంటే అసలు రోజు రోజుకి క్లిప్సే తగ్గిపోతున్నాయి అనమాట. ఒక పెద్ద బాటిల్ నిండుగా అంటే డబ్బా నిండుగా స్టోర్ చేసుకున్న క్లిప్స్ అన్నీ కూడా అసలు ఇంకా సగం కూడా లేవండి. ఒక 10 ఏమో ఉన్నాయి అంతే అనమాట. అది ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు. మేమున్న చోట 4 హౌసెసే ఉంటాయి, కానీ దొంగతనం చేశారు అని నేను చెప్పట్లేదు, కానీ క్లిప్స్ అయితే మాయమైపోతున్నాయి. ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరు బట్టలకి ఎవరు వేసుకుంటున్నారో తెలియటం లేదనమాట. అట్లని చెప్పి నేను వెళ్ళి అడగలేను కదండి ఎవరిని కూడాను. సో అది రాంగ్ అవుతుంది. మనం కళ్ళతో చూడకుండా ఏది కూడా మనము అనవసరంగా మాట్లాడకూడదు, నమ్మకూడదు అనమాట ఏది కూడా. అందుకని చెప్పేసి నేను ఇంకెందుకులే అడగడం అని చెప్పేసి ఈ విధంగా ఒకరిని అడిగి ఇబ్బంది పెట్టడం కంటే మనమే ఇప్పుడు కొత్త క్లిప్స్ కూడా తీసుకొచ్చామన్నమాట. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న పింక్, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ ఇవన్నీ కూడా కొత్తవి తీసుకొచ్చారు. అందుకని చెప్పేసి వాటన్నిటికీ కూడా నైల్ పాలిష్ గుర్తులు వేసి పెట్టేసుకున్నాం అనుకోండి. మనము వేసేసి వచ్చామంటే కూడా ఎవరైనా తీసుకుంటే మనకు తెలుస్తుంది కదా అన్నట్లు ప్రతి క్లిప్కి కూడా ఓపిక్గా కూర్చొని నైల్ పాలిష్ అయితే గుర్తుగా పెట్టేసి వచ్చాను. సో ఈజీగా ఉంటుంది, మన క్లిప్స్ మనకి అర్థమైపోతాయి ఏవని చెప్పి ఒకరిపైన నిందలు వేయకుండా అనవసరంగా ఒకరిని అనకుండా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఇంకా అట్లా చేసేసాను అనమాట. ఇంకా క్లిప్స్కి నైల్ పాలిష్ పెడుతుంటేనే పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసి ట్యూషన్కి అయితే ఇక్కడ రెడీ అవుతుంది. చిన్నమ్మాయి వెళ్ళింది డాన్స్ క్లాస్, మేము ట్యూషన్కి రెడీ అవుతుంది. సో మనమైతే వెళ్ళి బూస్ట్ అంట పెట్టిద్దాం వేడిగా. సో తాగేసి అయితే ట్యూషన్కి వెళ్తుంది. పాపం చిన్నమ్మాయి ఏమీ తినలేదు, ఏం తాగలేదు ఫ్రెండ్స్. తనకి డ్యాన్స్ క్లాస్కి టైం అయిపోతుంది. స్కూల్ నుండి పిలుచుకొచ్చిందే లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకేదో వర్క్ ఉందని చెప్పేసి 5కి తీసుకెళ్లారు. మామూలుగా 4:30కి పిలుచుకొస్తారు, ఈరోజు 5కి పిలుచుకొచ్చారు. రాగానే ఫేస్ వాష్ చేసుకునింది, ఇంకా పరిగెత్తి వెళ్ళిపోయింది అనమాట డ్యాన్స్ క్లాస్కి. సో ఇంకా పాపం ఏం తినలేదు, ఏం తాగలేదు. తనకి అంత పిచ్చి డ్యాన్స్ అంటే. సరే అని చెప్పి ఇంకా పెద్దమ్మాయి అయితే అడిగిందనమాట బూస్ట్. సో తనకైతే కలిపిచ్చేసామంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తే తప్ప ఇంకెప్పుడు అడగరు. సో అలాంటప్పుడు మనం వెంటనే పెట్టించేసామంటే తాగేస్తారు, లేదంటే మళ్ళీ వాళ్ళ మూడు తగ్గుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళి బూస్ట్ కలిపిచ్చేసి నేను కూడా కొంచెం బూస్ట్ అయితే తాగేస్తాను. వెళ్దాం రండి. ఇంకైతే చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయిందండి. నాకైతే నిజంగా బాధగా అనిపిస్తోంది. పాపం తను అసలు ఇంటికి స్కూల్ నుండి వచ్చింది, అసలు వాటర్ కూడా తాగలేదన్నమాట. తను చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. కాకపోతే ఇంత స్ట్రెయిన్ అవసరమా అండి ఈ వయసులో మీ పిల్లలకి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు అస్సలు నా మాట వినట్లేదండి. ఇంకా ఈ కాలం పిల్లలు అసలు తల్లిదండ్రుల మాట ఎక్కడ వింటున్నారు చెప్పండి. చాలా తులో పిల్లలు అయిపోతున్నారు. సో నాకు ఇంకా కోపం వస్తుంది, మనం చెప్పినట్లు వినరేని. కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళ ఇష్టానికే కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తూ ఉంటుంది, లేదంటే పిల్లలు ఫీల్ అవుతారేమో అన్నట్లుగా. అందుకని చెప్పేసి ఇంకా తననైతే డాన్స్ క్లాస్కి పంపిస్తున్నా. ఈవినింగ్ 4:30, ఈరోజు లేట్ అయింది. 5కి ఏమో తీసుకొచ్చారు స్కూల్ నుండి. 5కి రాగానే సో ఇంకా వెంటనే ఇంటికి వచ్చింది, డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి 6కి ట్యూషన్కి వెళ్ళిపోతుంది. ఇంకా 8:30కి వచ్చి తింటుందన్నమాట. అది కష్టంగా ఉంది కొంచెం. నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ నాకు. పొద్దున్న నుంచి అస్సలు కాసేపు కూడా ఈరోజు ఖాళీగా లేదనమాట. ఈరోజు అసలే ఫ్రైడే కదా, ఇంకా తొలి శుక్రవారం కాబట్టి ఫుల్గా ఇంట్లో క్లీనింగ్స్ పనులన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే తర్వాత ఇంట్లో క్లీనింగ్ పనులు అవన్నీ అయిపోయిన తర్వాత అయితే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళున్నాను. అమ్మకి ఇక్కడంతా గొంతు చాలా పెయిన్ వస్తుందని చెప్పేసి తను ఎక్కువ భయపడుతుందన్నమాట. థైరాయిడ్ ఉందేమో, ఇంకేమైనా ఉందేమో అని చెప్పేసి. సో తన భయం ఎందుకు ఇదని అలా అని చెప్పేసి ఇక్కడ గొంతు స్పెషలిస్ట్ ఉన్నారనమాట. సో అక్కడికైతే తీసుకొచ్చాను పలంనేరుకి. ఇంకా అమ్మ అయితే వచ్చింది. ఇంక నేను కూడా వెళ్ళేసి ఇంట్లో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు పట్టింది ఇంట్లో పనులు పూజలు. సో ఆ తర్వాత అయితే ఇంకా అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ ఒక 2-3 అవర్స్ పట్టిపోయింది. అక్కడ చూపించుకొని అమ్మని పంపించేసి నేను ఇంటికి వచ్చాను. ఇంక వచ్చిన వెంటనే బట్టలు ఆరేయడం, వాటిని తీసుకురావడం, ఇంకా ఇవే సరిపోయాయి. పిల్లలు వచ్చేసారు. ఇంక ఇప్పుడైతే కాస్త రిలాక్స్ అయ్యానమాట. ఇంకా బూస్ట్ కలిపి తాగేసి నైట్ డిన్నర్ కోసం ఏం చేయాలా అని ఆలోచించి ఇంకా వాళ్ళకి నచ్చింది ప్రిపేర్ చేయాలి. సో ఆ పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నమ్మాయిని వదిలేసి మా ఆయన అయితే వచ్చేసారు. అండ్ ఇంకా మా ముగ్గురికి అయితే బూస్ట్ కలిపేసుకుంటాం. సో ఇంకా ఈ రోజైతే నాకు ఓపిక ఇంతటితో నశించిపోయిందండి. నాకు బాడీ కూడా చాలా స్ట్రెయిన్ అయిపోయింది. ఇంక పెద్దమ్మాయి అయితే హోంవర్క్స్ అవి రాసేసింది. ఇంకా డైరీలో సైన్ చేస్తూ ఉన్నాను. ట్యూషన్కి అయితే వెళ్తుందనమాట 5:30కి. అండ్ 6కి మా చిన్నమ్మాయి అయితే అక్కడ నుండి తీసుకెళ్ళి వదిలేస్తారు తనను కూడాను. సో ఏంటంటే 5కి వెళ్తుందండి కరెక్ట్గా డ్యాన్స్ క్లాస్కి. ఇంకా తర్వాత 6 వరకు ఉంటుందన్నమాట. కరెక్ట్గా 6కి ట్యూషన్కి మళ్ళీ బయలుదేరి వెళ్తుంది. సో మళ్ళీ 8కి ఇంటికి వస్తుంది. ఆ టైంలో స్కూల్ నుండి ఒక్కొక్క రోజు 4:30కి వచ్చేసింది అనుకోండి,
కొంచెం ఏదైనా స్నాక్స్ తినడానికి పాలు తాగడానికి టైం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఆయనకు ఆఫీస్లో వర్క్ ఉన్నప్పుడు 5కి వెళ్ళి తీసుకొస్తారనమాట. అప్పుడు వెంటనే బయలుదేరాలంటే తను ఏం తినాలన్నా తాగాలన్నా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా 5కి రాగానే వెంటనే ఫేస్ వాష్ చేసుకొని తను బయలుదేరేస్తుంది. ఏమన్నా తినేసిపో ఆకలి కదా అంటే, నాకు వద్దు మమ్మీ నాకు ఆకలి లేదని చెప్పేస్తుంది. ఆకలి ఉన్నా కూడా లేదని చెప్పేస్తుందండి. ఏమంటే డ్యాన్స్ అంటే అంత పిచ్చి అనమాట. సో ఆ బాధను చూడలేక ఇంకా నేను టైంకి ఫుడ్ అవి ఉండదు కదా అని చెప్పేసి ఇంక ఈయనకైతే చెప్పాను, నువ్వు ఒకవేళ లేట్ అయితే నీకు ఆఫీస్లో నాకు ముందుగా చెప్పే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేనైతే వెళ్ళి తీసుకొని వస్తాను పిల్లల్ని 4:30కి అంతా అని చెప్పాను అనమాట. సో నేను వెళ్ళినా అదే టైం అయిపోతుందండి. ఎందుకంటే 4:30కి స్కూల్ వదులుతారు. ఇంకా అప్పుడు వెళ్ళినాం అనుకోండి, వెళ్ళి నేను నడుచుకొని వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది. నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొని ఇంటికి రావడానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టిపోతుంది. ఎందుకంటే నేను నడిచినంత ఫాస్ట్గా మా పిల్లలు నడవరు. బ్యాగులు లగేజీలు ఉంటాయి కదా, ఒక బ్యాగ్ ఏమో నేను తీసుకుంటాను, నేను వేసుకొని వస్తాను అనమాట. ఇంకో బ్యాగ్ని తీసుకొని వాళ్ళు అంత దూరం నుండి నడిచి వచ్చేసరికి అలసిపోతారు. అందుకని చెప్పి నేను ఇంకా వెళ్ళను అనమాట. ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతారు కదా పిల్లలు, కాబట్టి ఆయనే తీసుకొచ్చేస్తుంటారు బండ్లు. సో అలాగైతే ఇంకా అదే నేను అక్కడ చెప్పుకుంటూ మనమేమో ఇక్కడ బూస్ట్ తాగుతున్నాం, బిస్కెట్స్ తింటున్నాం, తనకేమీ లేదు అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇచ్చి పంపించాను. సో తిని బ్యాగ్లో పెట్టి పంపించామనుకోండి, ట్యూషన్లో అక్కడ తీసుకొని తింటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇచ్చి పంపించాను అనమాట బ్యాగ్లో పెట్టి. సో తనైతే ట్యూషన్కి వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే నైట్ ఇక్కడ డిన్నర్ కోసం చపాతీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా పిల్లలు అయితే కరెక్ట్గా 8:10 లేదా 8:20 లోపు వచ్చేస్తారు, టైం అంటే టైం ప్రకారం. ఇంకా నేను ఆ లోపలంతా కూడాను కావాల్సిన డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేస్తానంటే వాళ్ళు రాగానే తినేసి పడుకుంటారనమాట. చెప్పాను కదా, ఈవినింగ్ రాగానే హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పి నేను ఇక్కడ కొంచెం తొందరగా చేసేస్తాను. రాగానే ప్లేట్లన్నీ తీసుకెళ్ళి పెట్టేస్తాను అనమాట. వెంటనే తినేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టీవీ చూడడం, లేదంటే హోంవర్క్స్ ఎక్కువగా ఉంటే రాసుకోవడం, ఆ తర్వాత పడుకుంటారు. ఒక 9:30, 10కి అట్లా పడుకుంటారనమాట. మార్నింగ్ అయితే 6:30, 7కి లేస్తారు. సో చపాతీలంతా ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇంకా మాకు హాట్ బాక్స్లో వేసి పెట్టేస్తాను. అవైతే కుక్కలకి అనమాట, డాగ్స్ కోసం అని చెప్పి తనీగా ఒక 4 చేశాను. వాటినైతే ఇంకా మా ఆయన తీసుకెళ్ళి బయట కుక్కలకు పెడతారు. ఇంకా అలాగైతే డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది. ఓన్లీ చపాతీ మాత్రం ప్రిపేర్ చేశానండి. ఆయన ఏమంటే దాల్ కానీ ఇట్లా మష్రూమ్ కానీ పన్నీర్ కానీ ఏదైనా తెచ్చేస్తాను, ఇంకా కొంచెం పప్పు కూడా ఉంది, కూరాకు పప్పు, అలాగే చపాతీలు మాత్రం చేసేయి అన్నారు. సరే అని చెప్పి చపాతీలు చేశాను. ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పు కొంచెం ఉంది. ఇప్పుడైతే పన్నీర్ తీసుకొచ్చారనమాట, పన్నీర్ మసాలా. సో అవైతే తినేస్తాము. ఇంకా ఇక్కడైతే మేము తినడానికంటే ముందు మేము కూర్చున్నాము అక్కడ తినడానికి. ఫస్ట్ కుక్కలకు పెట్టేసి వచ్చేస్తాను, ఆ తర్వాత తిందామన్నారు మా ఆయన. సరే అని చెప్పేసి ఇంక వాటికి వేస్తూ ఉంటే కొంచెం వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నానండి. ఎంత లేట్ అవ్వని ఎక్కడైనా బయట వెళ్ళేసి నైట్ ఒక 10-11కి వచ్చినా సరే అవి మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట ఆ వీధిలో కుక్కలు. అవి ఏంటంటే బిస్కెట్స్, డైలీ బిస్కెట్స్ వేస్తూ ఉంటాం వాటికి. ఒక 3 ప్యాకెట్స్ ఏమో అట్లా ప్రతిరోజు 3 ప్యాకెట్స్ అవుతాయండి మాకు. ఒక 6 డాగ్స్ 5 డాగ్స్ వస్తాయి ఇంటి దగ్గరికి, వాటన్నిటికీ పెడతాము. అలాగే ఇంకా అప్పుడప్పుడు వీక్లో 1 టైం 2 టైమ్స్ అట్లా చపాతీలు చేసినప్పుడు వాటికి కూడా ఒక 4 చపాతీలు అయితే తీసుకొచ్చి పెట్టేస్తాము. సో అట్లా అవి బాగా అలవాటు పడిపోయాయి. ఇంకా పెంపుడు కుక్కలు అయితే వాటికి ఏదో ఫుడ్ పెడుతూ ఉంటారు, బట్ ఇట్లా వీధిలో ఉన్న వాటికి మన ఇంటి దగ్గరనే ఉంటాయి అన్నమాట ఎప్పుడు. అందుకని చెప్పేసి వాటికి కూడా మా వల్ల అయినంత కొంచెం పెడుతూ ఉంటాము, మాతో పాటు చేసుకున్నవి. ఇంకా అయితే ఇక్కడ ఆకలికి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆకలిగా ఉంది మమ్మీ, తొందరగా తిందాం రండి అని చెప్పి. ఇంకా మా ఆయన వస్తే కదండి మేమంతా కూర్చొని తినడానికి. ఆయన అయితే వాటితో డాగ్స్తోనే సరిపోతుంది ఆయనకి అక్కడ, అందుకని చెప్పేసి వెయిట్ చేసాము. ఇంకైతే 4 కూర్చునేసాము తినడానికి అయితేను. సో ఇక్కడ మా చిన్నమ్మ ఏదో ట్యూషన్లో జరిగిన వాటి గురించి మాట్లాడుతూ ఉందన్నమాట. ఇంకా అలాగైతే పన్నీరు చపాతీలు అయితే మాకు చాలా ఇష్టం. మష్రూము పన్నీర్ కాంబినేషన్ ఇవి ఎక్కువగా తింటూ ఉంటాం అనమాట చపాతీలకి. మష్రూమ్ కానీ పన్నీర్ కానీ బయట తెప్పించుకోవడం. దాల్ అనేది మా ఆయన ఒకరే తింటారు, దాల్ పెద్దగా నచ్చదు మాకు. సో అలాగైతే ఇంకా మేము వేసేసుకున్నాం. మా పెద్దమ్మాయికి మా ఆయనకి అయితే వేసి ఇక్కడ ప్లేట్లో పెట్టేశాను. వాళ్ళు ఎంతసేపు బయటనే తిరుగుతూ ఉన్నారు, నాకు చిరాకు వస్తుంది. ఇంకా వచ్చి టైంకి తినండి, ఇప్పటికే లేట్ అయిందని చెప్పి నేను అరుస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళేమో ఒక డాగ్స్కి బిస్కెట్స్ వేయడం, చపాతీలు పెట్టడం అట్లా ఉన్నారనమాట. నేనైతే వెళ్ళి కొంచెం వీడియో అనేది షూట్ చేసుకొని వచ్చేసాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి.